అవుతున్నారు, కొన్నిట్లో ఫీల్ అవ్వట్లేదు అని మనం ఫీల్ కావాల్సి వస్తుంది. రైట్ సార్, ఫైనల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మంచి అంటే పీక్ స్థాయికి పీడీఎఫ్కి టీడీపీకి అదే కూటమి తరఫున టీడీపీ అభ్యర్థులు నిలబడ్డారు కాబట్టి పీడీఎఫ్ ఈసారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? టీడీపీ అంటే మైటే ఆఫ్ కోర్స్ దే ఆర్ ఇంటూ పవర్ కాబట్టి కూటమి వాళ్ళు నేరుగా పార్టీ పేరుతో రాకపోవచ్చు, బట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అంటే ఎండ్ ఆఫ్ ది డే ఆయన టీడీపీ నాయకులని అందరికీ తెలిసిందే అభ్యర్థే కదా. వాస్తవ్ చాలా స్పష్టంగా ఎమ్మెల్సీ ఎన్నికల వరకు పీడీఎఫ్ ఆధిక్యతలో ఉంది చాలా కాలంగా. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నర్సిరెడ్డి తెలంగాణలో ఉన్నారు, అక్కడ లక్ష్మణరావు, ఐవి వీళ్ళు ఉన్నారు, రఘువర్మ వీళ్ళంతా కూడా ఒక దశలో బీజేపీకి ఉండేది. తర్వాత వామపక్ష అభిప్రాయాలు కలిగిన వాళ్ళు, ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ ఆధిక్యత తీసుకున్నారు. ఇప్పుడు లక్ష్మణరావు అంటే 4 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచారు. అనుభవజ్ఞుడు, చాలా ఉన్నంతలో కొంచెం ప్రత్యామ్నాయంగా ఈ అవినీతులు వీటి మధ్యలో కొంచెం పండితులు మేధావుల వాయిస్ వినిపిస్తారని వాళ్ళకి పేరుంది. కానీ ఈసారి మీరన్నారే తెలుగుదేశం వైసీపీ అనేది ఫ్లాప్ కేసు. తెలుగుదేశం కూడా మొన్న చివరిగా అంటే 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో మటుకు పీడీఎఫ్ మద్దతు కూడా తీసుకొని వాళ్ళు గెలవగలిగారు. పీడీఎఫ్ మద్దతు కూడా తీసుకున్నారు, ఒంటరిగా కూడా కాదు అది. కాబట్టి ఇప్పటికి వచ్చేసరికి వైసీపీ మేము పాల్గొనడం లేదని ప్రకటించింది. ఇన్ని సమస్యలు ఉన్నాయి ఉపాధ్యాయులు వీళ్ళందరికీ. అలాగే ప్రత్యామ్నాయం కూడా ఏంటి, గోదావరి, ఇప్పుడు గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, కృష్ణా గోదావరి పట్టభద్రులు, లక్ష్మణరావు, తర్వాత రాఘవులు, అక్కడ దిగ్టి రాఘవులు, విజయ గౌరి, వీళ్ళు ముగ్గురు పీడీఎఫ్ తరఫున అభ్యర్థులుగా ఉన్నారు. మీరు అన్నట్టుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏమో వీళ్ళకు ఉన్నారు. ఈ తీవ్రమైన పోటీ సంకుల సమరమే జరుగుతుంది. సంకుల సమరం అని మన వాళ్ళు కుల పెట్టినట్టుగా అన్ని రకాల శక్తులను చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. పీడీఎఫ్ వాళ్ళు ఏమంటున్నారంటే అదే చెత్త వ్యాఖ్యలు కూడా పెట్టారు. అంటే ఉదాహరణకు లక్ష్మణరావు వెళ్ళి ఏదో జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కూర్చున్నట్టు ఇవన్నీ. మరి ఆయన వాళ్ళు కూడా విడుదల చేశారు, మేమే ఇవన్నీ చేసాం ప్రదర్శనలు, ఇన్ని వేల మంది ఎవరు చేశారు చూడండి అని. నిజంగా వేరే రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ ప్రజా జీవితంలో కాస్త ఉన్నవాళ్లను బురద జల్లేసే తేలిక కార్యక్రమం మటుకు ఎవరినైనా సరే వ్యక్తిత్వ హననం అంటారు, అది మటుకు క్షేమదాయకం కాదు. తప్పకుండా వీళ్ళు ఇన్నిసార్లు అంటే కమ్యూనిస్టులకు బలం లేకపోయినా, వామపక్షాలకు లేకపోయినా ఈ అభ్యర్థులు ఇన్నిసార్లు పదే గెలుస్తున్నారంటే వాళ్ళల్లో ఆమోదం అంటే. సార్ బిఫోర్ కంక్లూడింగ్ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ సార్. ఇప్పుడు సరే ఎవరైనా టీచర్స్ దాని నుంచో లేకపోతే పట్టభద్రుల దాని నుంచో రేపు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల నీ ప్రైవేట్ పరం చేసే అంశం మీద మాట్లాడే అవకాశం ఉందా? వచ్చిన తర్వాత ఎందుకంటే ఇప్పటికే మాట్లాడుతున్నారు వీళ్ళు. లక్ష్మణరావు అయినా లేకపోతే ఇంకొక యూటీఎఫ్ అయినా ఎస్ఎఫ్ అయినా ఈ సంఘాలు, వామపక్షాలు, ప్రతిపక్షాలు అన్నీ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేయడం అన్నదాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. అది చాలా పొరపాటు. ఈ ప్రభుత్వం అసలు వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే బదులు అలా ఇవ్వడం సరికాదని గట్టిగా భావిస్తున్నాయి. వాళ్ళైతే ఒకటి అడుగుతున్నారు, కాళ్ళ మీద పడ్డాలు అవి కుళ్ళు కామెంట్స్ను మనం పక్కన పెడితే, మీరు టీడీపీని ఓడిస్తాము, ఎన్డీఏ కూటమిని ఓడిస్తాము అన్నప్పుడు మమ్మల్ని కదా బలపరచాలి, ప్రధాన శక్తిగా మేము ఉన్నాము. మీరు నిజంగా అది మీ లక్ష్యం అయితే మీరు ఓటు ఇటేస్తారని. నిజంగా ఇక్కడ ప్రశ్న కూడా అదే, మమ్మల్ని వచ్చి అధికారికంగా అడగాలంటే మేము ఎందుకు అడుగుతాము, మీరు ఓడించాలనుకుంటే మీరు వేసుకోండి అన్న పద్ధతిలో వాళ్ళు చూస్తున్నారు. మరి ఇది బహుశా ప్రభుత్వం మీద ఉద్యోగ వర్గాల్లో ఉన్న తాజా స్పందనను ఈ ఎన్నిక తప్పకుండా తెలియజేస్తుందని. లేటెస్ట్ బ్రేకింగ్ మీరు చూసే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు